దేశాంతరగతులైన వారు తిరిగి వచ్చుట. సౌందర్యలహరి శ్లోక 9 పూర్తి అర్థం, వివరణ మరియు ఉపాసన విధానంతో. మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్ఠానే హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే. ప్రతిపదార్థ తాత్పర్యము. మహీం పృథ్వీతత్వాన్ని, మూలాధారే మూలాధార చక్రమున, కం జలతత్వాన్ని, మణిపూరే మణిపూర చక్రమున, హుతవహుం అగ్నితత్వాన్ని, స్వాధిష్ఠానే స్వాధిష్ఠాన చక్రమున, మరుతం వాయుతత్వాన్ని, హృది అనాహత చక్రమున అనగా హృదయములోన, ఆకాశం ఆకాశతత్వాన్ని, ఉపరి విశుద్ధ చక్రమున, మనోపి మనస్సునే ఆలోచనల వేదిక, భ్రూమధ్యే కనుబొమ్మల మధ్య గల ఆజ్ఞాచక్రం చేత, కులపథం కౌల మార్గాన అనగా సుషుమ్ను, సకలమపి అంతా, భిత్వా విచ్ఛేదమై, సహస్రారే పద్మే సహస్రారమనే పద్మంలో, రహసి ఏకాంతంతో కూడిన దానివై, పత్యా సహ కేవలం నీ భర్త అయిన సదాశివుని సన్నిధిన విహార క్రీడిస్తూ ఉన్నావు. భావం. తల్లి జగజ్జనని మూలాధార చక్రమందు పృథివీతత్వమును, మణిపూరమందు జలతత్వమును, స్వాధిష్ఠానమందు అగ్నితత్వమును, హృదయమందలి అనాహతమందు వాయుతత్వమును, విశుద్ధియందు ఆకాశతత్వమును, భ్రూమధ్యమందుండు ఆజ్ఞాచక్రమందు మనస్తత్వమును, ఈ విధముగా సుషుమ్ను మార్గమునంతను భేదించుకొనుచు పోయి చిట్ట చివరకు సహస్రార కమలమందు ఒంటరిగా ఉన్న నీ పతి అయిన సదాశివునితో కలిసి రహస్యంగా విహరించుచున్నావు కదా తల్లి. ఉపాసనా విధానం. ఈ యంత్రాన్ని బంగారు రేకుపై వేయించాలి. ఆ పైన చక్కగా పునుగును పూయాలి. 45 రోజులు దీక్ష వహించి నిత్యము షోడశోపచారాలతోనూ యంత్రాన్ని ఆరాధించాలి. పై శ్లోకాన్ని బీజాక్షరయుతంగా రోజు ఒక్కింటికి నిష్ఠగా 1000 పర్యాయాలు చొప్పున జపించాలి. ప్రతిరోజు పాలు పంచదారతో చేసిన పాయసాన్ని నివేదించాలి. ఫలితం దేశాంతరాగతులైన వారు తిరిగి వస్తారు.